అబ్బా ఏమనుందా అసలు, ఇది రైల్వే స్టేషన్ ఎయిర్పోర్టా? అచ్చం నాకైతే ఎయిర్పోర్ట్ లాగానే కనిపిస్తుంది, కానీ ఇదైతే రైల్వే స్టేషన్ అనమాట. చెర్లపల్లి రైల్వే స్టేషన్. సో మనకైతే ఇక్కడైతే బోటింగ్స్ మాత్రం అలౌ లేదనమాట. సో ఇక్కడైతే క్లోజ్ చేశారు ఇప్పుడు గట్టు మీద అయితే. ఇక్కడ ఉన్న రోజ్ మిల్క్ అనమాట. అబ్బా ఖచ్చితంగా రాజమండ్రి వస్తే మాత్రం రోజ్ మిల్క్ మాత్రం ఖచ్చితంగా తాగాలనిపించింది నాకైతే ఇంకోసారి. హలో దోస్తులు, ఎట్లున్నారు? మళ్ళీ నేను మన క్రియేషన్స్. ఇప్పుడు మనమైతే చెల్లపల్లి రైల్వే స్టేషన్ ఉన్నాం అనమాట. సో మనకి ఇక్కడ చూస్తే మాత్రం పార్కింగ్ ప్లేస్ కానీ మీద కూడా అసలు ఎట్లుందో ఇస్ క్రేజీ. అసలు పల్లి రైల్వే స్టేషన్ అనేది అయితే నమ్మలేను, ఎందుకంటే అంత మంచిగా ఉంది అనమాట. సో ఎంత మంచిగా అంటే అంత మంచిగా నీట్ గా చాలా బాగుంది అనమాట. ఇంకోటి ఫస్ట్ నేనైతే అబ్బా ఇది ఎయిర్పోర్ట్ అనిపించింది నాకైతే. అట్లా డిజైన్ చేశాను అనమాట. అసలు చాలా బాగుంది అనమాట ఇదైతే. అసలు ఇక్కడ చూసుకుంటే మనకైతే ఎంట్రెన్స్ అనమాట. ఇదైతే చూడండి ఎంట్రెన్స్ ఇలా ఉంది. ఇక్కడ మనకు పైన వెళ్తే మాత్రం ఫుడ్ స్టాల్స్ కానీ మళ్ళీ రెస్ట్ రూమ్స్ కానీ అన్ని ఉన్నాయన్నమాట, పైన ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు చూస్తే లోపల ఎంట్రెన్స్ అనమాట. అయితే ఎంత పెద్దగా అంటే చాలా పెద్దగా ఉంది. ఇదైతే చూస్తే మనకైతే 2 కళ్ళు కూడా సరిపోనమాట, అంత పెద్దగా ఉంది అనమాట. మొత్తానికి అయితే 9 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఫస్ట్ మేమైతే ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే రాజమండ్రికి వెళ్ళబోతున్నాం అనమాట. టైం వచ్చేసి మాకైతే ఎగ్జాక్ట్ గా 9:20 అలా అవుతుంది అనమాట. సో మా రైలు అయితే వచ్చింది, సీదా అయితే రాజమండ్రి కలుస్తాను అనమాట. చూడండి చూసు మనకైతే రాజమండ్రి రైల్వే స్టేషన్ అయితే రావడం జరిగింది. సో మార్నింగ్ వచ్చేసి 8 అవుతుంది అనుకుంటా ఎగ్జాక్ట్ గా. మనమైతే ఇక్కడైతే మనమైతే రైల్వే స్టేషన్ అయితే ఇది అనమాట. సో మేమైతే ఎక్కడికి వెళ్ళబోతున్నాం ఏంది అని చెప్పి పాయింట్ గా మీకైతే వివరించి చెప్తుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాత్రం స్కిప్ చేస్తే మాత్రం మీకు ఏం అర్థం కాదనమాట. మొత్తం చూస్తే మీకు మాత్రం అర్థమవుతుంది. ఇప్పుడు మా దగ్గర ఉన్న లగేజ్ గురించి ఇక్కడైతే మేమైతే పెట్టాలన్నమాట. రైల్వే స్టేషన్ లో మనకు ఒక చిన్న కండిషన్ పెట్టారు, ఒకటి తాళం తెచ్చుకోమన్నారు. సో తాళం తెచ్చుకొని మీరైతే లాక్ వేసుకోవాలి అన్నారు. జిప్స్ ఉంటే మాత్రం అలౌ లేదన్నారు. సో లాక్ తెచ్చుకొని లాక్ వేసుకోండి అన్నారు. సో మేమైతే బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాం అనమాట. చిన్న కీ ఒకటి కొనుక్కొచ్చుకున్నాం. సో అలా ఇంపార్టెన్స్ అయితే ఏముండవు. ఇదైతే మనకైతే ఎంట్రీ చేశారనమాట. ఒక ఆధార్ కార్డు తీసుకున్నారు, ఆధార్ కార్డు లో ఉన్న డీటెయిల్స్ అని ఎంట్రీ చేసి అమౌంట్ అయితే పే చేయమన్నారు. సో మాకైతే 70 రూపీస్ అయితే ఛార్జ్ ఇస్తారు. ఇక్కడ మేమైతే పే చేస్తాం. ఫ్రెష్ అప్ కూడా అయిపోయిన అనమాట. బ్రేక్ఫాస్ట్ గురించి బయటకి అయితే వచ్చి మేమైతే బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేస్తాం. రాజమండ్రి గట్టు అని ఒకటి ఉంటుంది అనమాట. కానీ మనకైతే బోటింగ్ ఉంది, పుష్కరాలు సంబంధించిన సంథింగ్ దాని పక్కన ఉంటుంది అనమాట. ఆ టెంపుల్ కూడా అక్కడనే ఉంటుంది. సో మేమైతే వెళ్ళలేదు అనమాట. సో వీళ్ళ సైడ్. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి పైన ఏమో రోడ్ అనమాట, అంటే బస్సు గానీ ఆటో గానీ వెహికల్స్ వెళ్ళడానికి, కింద ఏమో ట్రైన్ అనమాట. చూడండి ఎంత మంచిగా కనపడుతుంది అంటే వ్యూ మాత్రం చూడండి క్రేజీ అసలు. చూడండి ఇక్కడ మనకు అయితే మొత్తం మనకైతే బోట్లు గానీ అసలు ఏం అలవ్ లేదనమాట. మొన్ననే ఒక రీసెంట్ గా ఒక ఫ్యామిలీలో ఒక 3 మెంబర్స్ అయితే చనిపోయారు అనమాట. సో దాని వల్ల అయితే అలవ్ మాత్రం లేదనమాట. మీకు చెప్తా నేను దేని గురించి అయిందని చెప్పి. చూడండి మనకైతే చేపలు అమ్ముతున్నారు ఇక్కడ. సో మనకి ఇక్కడే లైవ్ లో పట్టి ఇక్కడే అమ్ముతారు అనమాట. ఇక్కడ ఏంటంటే చాలా బాగున్నాయి ఇవన్నీ ఫిష్ ఇట్లా అమ్మడం గానీ. చూడండి ఒకసారి చూడండి వాళ్ళు ఎట్లా పిలుస్తారు, అంటే వాళ్ళు ఎట్లా టాకింగ్ చూడండి ఎలా ఉంటుందో. మొత్తం అరటిపండ్ల బిజినెస్ అనమాట. ఇక్కడ మొత్తం మనకైతే అరిటాకు మళ్ళా చక్కెర, అరటిపండు మాత్రం తీయగా చాలా, అది మాత్రం బాగుంటుంది. ఇక్కడ చూడండి డజన్ లాగా కాకుండా ఒక గెల్ల అమ్మేస్తారు. చూడండి పెద్ద గెల్లలు అలాంటి ఉంటాయి. ఇక్కడ చూడండి రోడ్లు అంటే మొత్తం ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒక 1/2 కిలోమీటర్ వరకు అయితే ఉందన్నమాట మొత్తం ఇదైతే. చూడండి మనకి అరటిపండ్లు చూడండి ఎట్లున్నాయో. సో ఏమైనా ఫంక్షన్స్ అయినా ఏవైనా సరే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుందంట, మొత్తం కంప్లీట్ అయిపోతుందంట ఇక్కడైతే. అంటే ఆల్మోస్ట్ పెళ్లి సీజన్ వస్తే మాత్రం దొరకదంట అసలు. సరే మేము ఒకటి తీసుకున్నామంట, ఒకటి తీసుకుని మేమైతే ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను నేనైతే కూడా. చాలా బాగుంది అరటిపండు కూడా. సో మీరు టేస్ట్ చేస్తూ మెల్లగా అయితే ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చి మనమైతే ఒక ఫోటోకి ఒక ఫోజులు ఇచ్చి మన ఇక్కడ మళ్ళా చూసి ఒకసారి చూడండి ఎట్లుందో అసలు. గోదావరి నది కూడా ఎట్లుందో అసలు. వాటర్ అయితే ఫ్లో అయితే బాగా వచ్చిందనమాట. సో దాని వల్ల అయితే మనకి ఫ్లోటింగ్ ఎక్కువ ఉందనమాట అక్కడ. సో మనకైతే ఎక్కడో సుడిగుండాలు ఉన్నాయి తెలియదు కాబట్టి సో దాని వల్ల అయితే క్లోజ్ చేశారు. ఇంకోటి ఒక ఫ్యామిలీ కూడా ఇలానే వెళ్ళి మొత్తం చిక్కులో పడిపోయింది అనమాట. సో కొట్టుకెళ్ళారు. ఇప్పుడు మనకైతే అన్ని నిబంధనలు పెట్టారు చూడండి ఇదే అనమాట.
బటర్ మిల్క్ కూడా తీసుకున్నాం ఒకటి. అలా అయితే నా ఫేవరెట్ డ్రింక్ అనమాట, అదైతే మీకు చూపిస్తాను నేనైతే. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఇక్కడ బోటింగ్ చేయాలంటే చూడండి లిస్ట్ ఉంది ఇక్కడ, మనం చూడండి. ఓకే గైస్, చూసారా? ఇప్పుడు మనం లేదు, ఇప్పుడు ఎక్కడే ఉండదు. థ్యాంక్ యూ. వెళ్ళాలనుకుంటే మీరు ఘాట్లో కట్టి వెళ్ళతారా, గౌతమి ఘాట్ వెళ్ళి చూడటానికి బాగుంటుంది. బ్యాక్ సైడ్ లేదంటే ఇలా ఎదరికెళ్తే పుష్పర్ ఘాట్. బోట్స్ అయితే లేవు అనమాట ప్రెసెంట్, మనకు ఓపెన్ లేదు కదా, అందుకే ఇక్కడ ఉన్నాయి అన్ని బోట్స్ అని ఇక్కడ ఆగిపోయింది. సో గాయస్, ఇక్కడ మనకు శివాలయం ఉంటుంది. శివాలయం పక్కన గల్లీలో ఇక్కడ మనకు రోజ్ మిల్క్ ఉంటుంది అనమాట. సో మనం ఇప్పుడైతే అక్కడికి వెళ్ళబోతున్నాం. చూడండి, మీకు చూపిస్తాను రోజ్ మిల్క్. Yes, rose milk. This is very congestion area. Be careful. Again. సో చూడండి, రేట్లు ఇలా ఉన్నాయన్నమాట. రోజ్ మిల్క్ ఒకటి, సేమియా ఒకటి. సో మేమైతే ఫస్ట్ కాబట్టి మాకైతే ఆయన కూడా అడిగాము ఫస్ట్ ఏది మంచిగా ఉంటే, మేమైతే ఫస్ట్ టైం రావడం అంటే. సో మేమైతే రోజ్ మిల్క్ అయితే తీసుకోండి అని చెప్పి మేమైతే 3 తీసుకున్నాం అన్నమాట. సో నాకైతే ఏమనిపించింది అంటే రోజ్ మిల్క్ ఈజ్ బెటర్. సో చాలా అంటే చాలా బెటర్, చాలా బాగుంది. రియల్లీ చెప్తున్నా, నేనైతే రోజ్ మిల్క్ అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది రోజ్ మిల్క్ అయితే. ఇంకోటి సేమియా ఉంటుంది, అది మాత్రం తీసుకోకండి, వేస్ట్ అనమాట. మేము సేమియా కూడా ట్రై చేసినాం అనమాట. సేమియా ట్రై చేస్తే మాకు అంత ఏం నచ్చలేదు, సేమియా కోవా అనమాట. సో అంత ఏం బాగా. సో ఇక్కడ ఇదేమో హెడ్ బ్రాంచ్ అనమాట. ఇదైతే వెళ్ళినాం అనమాట. వెళ్ళి చూస్తే మనకి ఇక్కడ సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఫొటోస్ అన్ని ఇక్కడైతే ఫొటోస్ అయితే పెట్టుకున్నారు అనమాట. వాళ్ళైతే ఇక్కడ మొత్తం ఫొటోస్ ఫ్రేమ్స్ అనమాట. ఇక్కడ నుంచి మేమైతే బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి బయలుదేరి మాకు 2-3 అలా అవుతుంది అనమాట. సో మేమైతే తినాలి కాబట్టి మేమైతే చూడండి, మొత్తం దేవి చౌక్ అనమాట. ఇలా ఉంటుంది మనకు ఇక్కడ మొత్తం. అదే ఇక్కడ అన్ని షాపింగ్స్ కానీ ఫుడ్ కానీ చాలా ఉంటాయంట. సో మనమైతే ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నాం. ఏదో ఒక ఫుడ్ తీసుకొని ఇక్కడ అయితే టేస్ట్ చేద్దాం. ఓకేనా? ఎలా ఉంటుంది మీకైతే రివ్యూ చెప్తాను నేను. ఇక దేవి చౌక్ అంటారు ఇది టెంపుల్. ఇటు పక్కన షాప్స్ ఎక్కడ చూసినా మీకు షాప్స్ ఉంటాయన్నమాట. మనం ఒక హోటల్కి అయితే వెళ్ళబోతున్నాం. చూద్దాం, అక్కడికి వెళ్ళి టేస్ట్ చేసి మీకు రివ్యూ చెప్తాను నేను ఎలా ఉంటుందో ఫుడ్. రాజమండ్రిలో దేవి చౌక్. ఆల్ మిక్స్ రైస్ అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో. సో మీకైతే చెప్తున్నా, నేనైతే ఇలాంటి ఆల్ మిక్స్లు గీల్ మిక్స్లు మాత్రం తీసుకోకండి. ఎందుకంటే మేమైతే ఫస్ట్ టైం కాబట్టి మేము తినలేకపోయినాం అనమాట. అసలు మాకైతే నచ్చలేదు ఫుడ్ అయితే. మళ్ళీ చూసి మళ్ళీ ఇంకో బ్రాంచ్కి వచ్చినాం, రాజమండ్రిలో రోజ్ మిల్క్ అనమాట. సో మేమైతే ఇది కూడా టేస్ట్ చేసినాం. సేమ్ టేస్ట్ ఉంది, అక్కడిక్కడికి ఏం తేడా లేదు అనమాట. చూసి మాకైతే ఈవినింగ్ కూడా అయింది అనమాట. ఈవినింగ్ అయితే మనకి కూడా అనిపించింది ఏంటంటే పుట్ట పొడుగులు పకోడీ అనమాట. సో మేమైతే తీసుకున్నాం అనమాట. 100 grams వచ్చేసి 70 రూపీస్ అనమాట. ఇది అయితే బాగా అనిపించింది నాకైతే. సో మేము ఎందుకు వచ్చాము ఏందని చెప్పి మీకైతే చెప్తున్నా చూడండి. సో మేమైతే ఇక్కడికైతే రావడం జరిగింది, రాజమండ్రికి అయితే రావడం జరిగింది. కాటన్ బ్రిడ్జ్ కూడా ఒకటి ఉంది. సో అది నెక్స్ట్ వీడియో వస్తుంది మీకైతే. మీరు మాత్రం వీడియోస్ చూస్తుండండి, మీకు వస్తూనే ఉంటాయి అనమాట. నేను మాత్రం ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోరి. ఇలాంటి వీడియోస్ కొంత మీరు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ముఖ్యంగా మర్చిపోకండి గంట కూడా కొట్టండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి కాటన్ బ్రిడ్జ్ అనమాట. సో రాజమండ్రి ఫేమస్ అనమాట. అదైతే మీకైతే చెప్తాను నేను వీడియో వచ్చే దానిలో బీచ్ గురించి. మేమైతే చూస్తూ మాకైతే ఫుడ్ అయితే ఇలా అయిపోయింది. అయితే తినబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ టిఫిన్ కూడా చేస్తాం అనమాట. నైట్ వచ్చేస్తే మాకైతే పూరి అనమాట. మేమైతే మధ్యాహ్నం అని చెప్పి మీరు కూడా అనుకోవచ్చు. సో అది ఒక నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది.